ఆల్ ది బెస్ట్ మీ అందరికి. గ్రేట్ఫుల్ మేడం, మీరిద్దరు నాకు చాలా బ్యాక్ బోన్ లాగా. చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే మిగతా యూట్యూబర్స్తో నాకు అంత లేదు కనెక్షన్ కూడా, మీ ఇద్దరితో మాత్రం నాకు ఫ్యామిలీ. ఇంకా అసలు మీరు నాకు వేరే అనేది లేదు, ఫ్యామిలీ. మీరు కూడా నన్ను అట్లనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కంప్లీట్ గా హెయిర్ స్పా మేడం. అంటే ఈ రోజులో మనం నార్మల్ గా చైర్ లో కూర్చొని క్రీమ్ అప్లై చేయడం అది కదా, ఇది కంప్లీట్ గా హెడ్ థెరపీ లాగా అనమాట. లైక్ ఏదైనా హెడ్ ఎక్స్ ఉన్నా చాలా సూతింగ్ గా వాటర్ వస్తుంది, కలర్ఫుల్ గా లైట్స్ వస్తాయి. అండ్ మన క్రీమ్స్ అవంతా కొరియన్ ప్రోడక్ట్. మైక్, నేను వాణి వాళ్ళ సెలూన్లో ఉన్నాను, ప్రిటీ ఉమెన్ సెలూన్లో. అయితే ఈ శారీ నాకు గీతా గారు పంపించారు, శ్రీ శారీస్ కుకట్పల్లి. అయితే ఇక్కడ రెడీ అవుతున్నాను. ఎందుకు రెడీ అవుతున్నానంటే వాణి వాళ్ళ క్లినిక్ ఈరోజు ఓపెనింగ్ ఉంది, అంతేకాకుండా బాబుకి అన్నప్రాసన. సో స్పెషల్గా నేను రెడీ అవుతున్నాను అనమాట. బ్లాగ్ చేస్తాను. వాణి ఎప్పుడు అడుగుతూ ఉంటారు శారీ డ్రెపింగ్ మంచిగా చేసుకుంటావు చూపించని. నిజానికి ఎప్పుడు నేనే కట్టుకుంటా. ఈరోజు ఆ భాగ్యం విన్నుకిచ్చా. కానీ శారీ అయితే నాకు ఇక్కడ చెప్తే అక్క ముందు అట్లా సర్ప్రైజ్ అయితే మనం బయటకు పోయి మాట్లాడుకుందాం. ఏంటో ఈ కొత్త సంవత్సరంలో నాకు చాలా సర్ప్రైజెస్ వస్తున్నాయి. అండ్ విన్ను వేసింది ఆ హెయిర్ స్టైల్, ఇంకా పూల్ ఇంకా కంప్లీట్ రాలేదు. వాణియే బ్లౌజ్ కుట్టించింది, కానీ శారీ మంచి కంఫర్ట్ ఉంది. చాలా బాగుంది సార్. సో మొత్తం రెడీ అయ్యాను. స్ట్రైట్నింగ్ పెడతా అన్నారు, కానీ నేనే వద్దన్నా ఇలా వదిలేసాను అనమాట. ఈ కలర్ అసలు పట్టుచీర లేదు నా దగ్గర, నాకు నచ్చింది. ఇలా సింపుల్గా హీల్ వేసుకుంటే బాగా కనిపిస్తుంది ఎప్పుడైనా శారీ. నేను సింపుల్గా ఇలా కట్టేసుకున్నాను. నా కెరియర్ స్టార్టింగ్ అలా జర్నలిస్ట్ మిత్రులతోటి పనిచేసి ఆ మాట అలా వచ్చేసింది అంతే, అంతమించి ఏం లేదు. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల రెడీ అవుతుంటే ఇక్కడ నాగశ్రీ గారు వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుండో అనుకుంటున్నాను నేనైతే కలవాలని చెప్పేసి, ఈరోజు ఇక్కడ వస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందరం కూడా యూట్యూబర్స్ అందరినీ కలుస్తూ వస్తున్నాను. శైలూస్ గారు కానీ మేము కలవకపోయినా ఫోన్లో నెంబర్స్ ఉన్నాయి, మాట్లాడుకోవడం. అమ్మ మాట జయలక్ష్మి గారు, తర్వాత మన సునీతి గారు. ఈ శతమానం ఓపెనింగ్కి వెళ్ళి కలవడం. ఈ అమ్మాయి ఒక్కదాన్నే కలవలేకపోయానంటే ఇవాళ ఈ ఓపెనింగ్లో కలిసాం. ఇది చాలా సంతోషమైన విషయం. నేను వెళ్తూ ఉంటానండి రెగ్యులర్గా. సో అనుకున్నాం అందరం ఒకసారి ఇలా కలవాలి అని. సో ఈరోజు అవకాశం వచ్చింది, బాగుంది. అలా కలిస్తే కూడా బాగుంటుంది. యూట్యూబర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి మనం ఒక మంచి సజెషన్ ఇవ్వచ్చు. అలాగే మనం ఇంకా ఏమేమి చెయ్యొచ్చు అనేది కూడా బాగుంటుంది. ప్లాన్ చేయండి తప్పకుండా. అందరం ఫ్యామిలీ లాగా అండి. అంటే వెళ్తూ ఉంటాం మేము, సఖీకి వెళ్తూ ఉంటాము. శేఖర్ గారు, దిలీప్ గారు మిస్ అమ్మలో, అండ్ భాగ్యశ్రీ గారు, సత్యభామలో మా పిన్ని, ఇంకెవరండి మన వాళ్ళందరూ, సునీతక్క, మేమందరం వెళ్తుంటాం. గీతా గారు, వీళ్ళందరూ, రెమీనా గారు. అవును, రెమీనా. అండ్ ఫస్ట్ మాధవి గారు దగ్గర నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత మిమ్మల్ని మాకు అంటే ఇప్పటికీ ఎక్కువ గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే దివ్య కలెక్షన్స్ అని నల్గొండలో ఒక ఆవిడ ఉన్నారండి. సో ఆవిడ మిమ్మల్ని పిలిచారంట ఫస్ట్ రమ్మని. అంటే మీరు ఏమని చెప్పారంట తెలుసా, అమ్మడు నేను అంత దూరం రాలేను, కానీ నువ్వు వీడియో చేసి నాకు పంపిస్తే నేను టెలికాస్ట్ చేస్తానని చిన్న వీడియో పంపిస్తే టెలికాస్ట్ చేశారంట మీరు. తర్వాత అంతకు ముందు ఒకలాగా, తర్వాత ఒకలాగా బిజినెస్. అసలు ఆమె ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. సో చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతమంది కొలాబరేషన్ చేస్తారు, ప్రమోషన్స్ చేస్తారు అని, కానీ అది షాప్ వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందండి. హెల్ప్ అవుతుందండి. ఈ రోజున ఏంటంటే సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కొంతమంది దగ్గర కొన్ని శారీస్ చూస్తే స్వప్న ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇంత వెరైటీ ఏంటి ఇంకా ఎవరికి తెలియట్లేదు. కొన్ని చోట్ల ఏంటంటే వెరైటీస్ చూసినప్పుడు అది ఇంత తక్కువ ధరకు వస్తున్నాయి, మన ద్వారా అందిస్తున్నామని. మరి మన రెమ్యునరేషన్ గురించి కూడా, అంటే మన పారితోషికాల గురించి కూడా కమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ మాకు ఒక డ్రైవరు, ఒక మళ్ళీ దానికి ఒక పెట్రోలు, దానికి మేకప్ పుచ్చులు, ఇవన్నీ ఉంటాయి. అంటే మేము ఒక జాబ్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా కదండి. ఇప్పుడు ఫ్యామిలీని అక్కడ వదిలిపెట్టేస్తాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే హడావిడిగా బయలుదేరి వస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చే లోపల పరిగెత్తాలి. అవును, ఇది మేము ప్రొఫెషన్గా ఎంచుకున్నామండి అంతే. దీనివలన ఏదో మాకు వచ్చేదానికంటే కూడా అందరికీ ఉపయోగపడే చేయాలి. ఎవరు చూస్తున్నారు యాడ్స్ అంటే, మనం
యూట్యూబ్లోనే ఏది కావాలన్నా టైప్ చేసి చూసి అంతే. ఇప్పుడు ఏదైనా నా వీడియోస్ వరకు వచ్చేటప్పుడు కమ్మలు చాలామంది చెప్తారు అమెరికా నుంచి వచ్చారు ఎవరైనా సరే ఒక శుభకార్యం తలపెట్టుకున్నామంటే మాకు చాలా ఈజీగా మీ వల్ల షాపింగ్ అయిపోయింది. అవును. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ప్రతి వాళ్ళు ఎక్కడ కన్నా హక్ చేసుకుంటారు. మామూలుగా అయితే నీకు తెలుసు ఫారెన్లో ఉండొచ్చు కాబట్టి ఒక నెలలు ఆ షాపింగ్ గోలే సరిపోతుంది. నేను చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక రోజులోనే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నారు, మిగతా రోజులు ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఇలా మనం ఉపయోగపడే పని చేస్తున్నాం తప్ప ఎవరికి నష్టం కలిగించే పని కాదు ఇది. అండ్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అంతే. సో మరి మేము ఓపెనింగ్ వచ్చాము, రండి. నేను కూడా వెళ్ళలేదు, వాణి సర్ప్రైజ్ ఇస్తా అనేది. సో వెళ్ళాలి, వెళ్దామా? రండి. అలా తీసే వీళ్ళందరూ మన దాంట్లో అక్కడ ఆ ఫొటోస్ అంటే చూద్దాం రండి. ఈ పిల్లలు మంచి పిల్లలు బాగా చేస్తారు. ఒక గంటలో చేయకుండా 2-3 గంటలు ఉంచుతారండి. అవసరం లేదు, టిఫిన్ తినకపోతే టిఫిన్ కూడా తెప్పిస్తారు, నన్ను గంటలో పంపిస్తానంటారండి. 3 గంటలు ఉంచుతారు కాదండి, ఇది ఒక్కటే కంప్లైంట్ నాకు కూడా. కానీ ఆ 3 గంటల్లో టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, మంచిగా చేస్తారండి. బయటకు వెళ్ళేటప్పటికి మన ట్యాన్ అంతా పోతుంది. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. నైస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కవర్ చేసింది చక్కగా వాణి. ఆ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్నది ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ టైం నేను వాణిని కలిసినప్పుడు అండి, నా బర్త్డే రోజు. నెక్స్ట్ నేను ఫస్ట్ టైం ఇక్కడ సర్వీస్ చేయించుకున్నది. ఇది మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలి. నేను ఫస్ట్ టైం కాదులే, కొంచెం అప్పటికే మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది, నా బొగ్గలు మెరుస్తున్నాయి చూసారు లేదా. సో అది నాది అంటే ఇంచుమించు ఒక 3-4 సిట్టింగ్స్ అయిన తర్వాత ఫోటో. కవిత గారిని యాక్చువల్లీ వాణి గురించి చెప్పింది నేనే. ఓ అవునా, కానీ బాగుంటాయి ఆవిడ కామెడీ జోక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత తను చాలా చక్కగా బ్లౌజులు కుడుతుంది అమ్మాయి, మంచి అమ్మాయి. నెక్స్ట్ నాకు పూర్ణిమ బీ స్మార్ట్, ఆ అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా అంటే మనకంటే ముందు ఫీల్డ్లో ఉంది, అంటే మార్కెటింగ్కి సంబంధించి ప్రతి షాపు ఆల్మోస్ట్ అమ్మాయి చేసేసింది. అందరూ ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకున్నారు. అమ్మాయి ఎక్కడో చూసినట్టు. అదే నీతో పాటు ఉంటుంది కదా. చాలా అమ్మాయి ఎవరు? చాలా చక్కటి బ్యాక్ బోన్ నీకు, అమ్మాయి నవ్వు బాగుంటుంది. వర్క్ చేస్తారు, అసలు వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్ ని కూడా బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఫ్యామిలీ ఇంకా వాళ్ళు, అది నీ బ్యాక్ బోన్. ఫ్యామిలీ. ఇది నేను ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. ఇది ప్రసన్న నాకు స్టిచ్ చేసింది ఫస్ట్ టైం ఇక్కడ కింద బొట్టి. స్వప్నక్క ఫేవరెట్ కూడా, డిజైనర్ కి పంపిస్తే ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టేశాడు. అండ్ మీరు యశ్ గురించి చెప్తున్నారు కదా, చెప్పండి. యశ్ అది చెప్తున్నాను కదా, అమ్మాయి స్మైల్ బాగుంటుంది చక్కగా, అంటే ఆ నవ్వులోనే కల్మషం లేదు, చాలా హెల్పింగ్ నేచర్ అనేది కనిపిస్తుంది నా ఎక్స్పీరియన్స్తో. అది నేను చూడలేదు కదా, చాలా బుద్ధిమంతురాల్లా కనబడుతుంది బాబో. అంటే నేను మీ వీడియోలు కొన్ని చూసాను కదా, అలా చూసినప్పుడు నువ్వు మామూలుగా ఎట్లాగో చక్కగా చేస్తావు అనుకో, అంటే దాన్ని అప్పుడప్పుడు మనకి కనిపిస్తుంది. అంటే బయట వాళ్ళకి స్మార్ట్, కూల్, పాజిటివ్. కానీ అలా ఒక ఫ్రెండ్ ఉండడం అనేది నీ సక్సెస్ కి కూడా ఒక కారణం. ముగ్గురు యూట్యూబర్స్. అవునా, సారీ. తన మన ఫ్యామిలీ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అన్నమాట. సో దిస్ ఇస్ రియల్లీ వెరీ హ్యాపీ మూమెంట్ అండి, స్పెషల్ మూమెంట్ మాకైతే. సో చాలా బాగుంది, ఇక్కడనే ఇంత బాగుందండి, ఇంకా లోపల ఎంత బాగుంటుంది అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాం. అది కూడా చూసేద్దాం. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, చాలా బాగుంది. అదే మీరు అన్నట్టు వేరే మోడల్ అవసరం లేదు, మన వాణియే సరిపోతుంది. నాకు ఈ 2 ఫోటోలు నీకు ఏది నచ్చింది? నాకు ఇది నచ్చిందండి. నాకు ఇది బాగా నచ్చింది, ఇది బాగుంది. నేను తర్వాత అన్నాను, అంటే కొంచెం ఎందుకో ఇది బాగా అనిపించింది మంచిగా. అవునా? యాక్చువల్లీ 2 బాగున్నాయి, రెండింట్లో ఎందుకో చూడగానే దీని మీద ఆగిపోయింది. థ్యాంక్ యూ. ఇలాంటి క్లినిక్స్ ఇంకెన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రిటీ ఉమెన్ సలూన్, అలాగే ప్రిటీ స్కిన్ ఆస్థెటిక్స్ అంటే ఇంకా గుర్తుపట్టని వాళ్ళు ఉండకూడదు. సో ఇలాగే మేము వస్తూ ఉండాలి, కట్ చేస్తూనే ఉండాలి. ఆల్ ద బెస్ట్ అమ్మా, అంతా మంచి జరగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ మేడం, మీరిద్దరు నాకు చాలా బ్యాక్ బోన్ లాగా. చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే మిగతా యూట్యూబర్స్తో నాకు అంత లేదు కనెక్షన్ కూడా, మీ ఇద్దరితో మాత్రం నాకు ఫ్యామిలీ. ఇంకా అసలు మీరు నాకు వేరే అనేది లేదు, ఫ్యామిలీ. మీరు కూడా నన్ను అట్లనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. లవ్ యూ. తీసుకోండి మేడం, ఇద్దరు తీసుకోమ్మా, తీసుకో. ఇద్దరు చేయండి మేడం. అక్కడ వెనక నుంచి కంగ్రాచులేషన్స్. నువ్వు వెళ్ళి ముందు కుడికాయలు పెట్టి వెళ్ళు. ఎస్ ప్లీజ్. వారేరి అదిగో అక్కడ ఉన్నారు, రండి ఇద్దరు పెట్టండి. వెళ్ళండమ్మా, మీరు వెళ్ళండి. మీ భార్య భర్త మీరు వెళ్ళండి. అయ్యో మీరు వెళ్ళండి అక్క. ఇద్దరు ఒకటేసారి పెట్టేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. అరే వీళ్ళని లోపల రానియో, ఆగండి కొంచెం. ఇక్కడ ఆగండి. ఇప్పుడు పేర్లు చెప్పండి. నేను పెళ్లి టైంలో లేను కదా. షాప్ పేరు మాకు తెలుసు. అంటే మీ ఇద్దరు పేర్లు కూడా మాకు తెలుసు. ఇంట్లో ఏం పిలుచుకుంటారు, ముద్దు పేర్లు చెప్పాలి. నువ్వేం చెప్పు. నేను బాబు అంట, మధు అంట. ఎక్కువ పేరుతో పిలిస్తే చాలు, ఇంకా వేరే అదే మర్యాద మాకు. సో ఈ రోజు ఇక్కడికి జాలంటారు. చాలు. సరే, ఒక బెస్ట్ క్వాలిటీ చెప్పు మధులో. పేషెన్స్. నీళ్ళు అంట. అదే పేర్లు కాదు, ఏ అంటే ప్రొనౌన్సియేషన్ ఎట్లా వస్తుంది అనేది పిలిపించు, వెరైటీ ఉంటుంది. హ్యాపీగా ఉన్నప్పుడు ఎట్లా పిలుస్తావు అని. మధు మధు అన్ను. హ్యాపీగా ఉంటే వేరే మాట్లాడుకుంటాం కదా. వీళ్ళు ఇప్పుడే ఇంత సిగ్గుపడితే కరెక్ట్గా పెళ్ళైనప్పుడు వచ్చింటే ఇంకెంత సిగ్గుపడే వాళ్ళు. నాగశ్రీ గారు మీరు అక్కడ అలా వెనకూడదు, మీరు రండి. అసలు మనం పెళ్లి టైంలో వచ్చింటే వీళ్ళు ఇంకా ఎంత సిగ్గుపడి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ నూతన దంపతుల్లానే ఉన్నారు. అవును, మంచిగా. కోపంగా ఉన్నప్పుడు ఎలా పిలుస్తావు ఒకసారి. మధు తిని గురించి నాకు తెలుసు కోపం వస్తుందని. అసలు మధు ఎలా పిలుస్తాడో కోపంలో. సో నిజంగా కంగ్రాచులేషన్స్. ఇది స్టార్టింగ్ వచ్చి క్లినిక్ రూమ్, ట్రీట్మెంట్స్ రూమ్. అంతకుముందు కొంచెం వెయిటింగ్ ఉండేది, అసలు ఇప్పుడు ఇంకా వెయిటింగ్ కూడా వెయిటింగ్ ఉండదు. అనేది లేదు. ఎక్స్పాండ్ చేసిందే మీకోసము, వెయిటింగ్ ఉండకూడదు అని చెప్పి. అంటే ఇంకా ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ యాడ్ చేస్తారా? చేసాం మేడం. డాక్టర్స్ని అపాయింట్ చేసుకున్నాము, కొలాబరేట్ అయ్యాము డాక్టర్స్తో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హెయిర్ పిఆర్పి, ఫీస్ పిఆర్పి ఇవన్నీ ఎలిజిబుల్ ఉంది ఇప్పుడు మన క్లినిక్లో. సో లైక్ ఇంతకుముందు ఏదైతే చిన్నగా అంటే ప్రెగ్నెంట్ ఉండి చిన్నగానే సరిపోతుంది అన్న రేంజ్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు సపోర్ట్తో చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేసాము. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. సపోర్టే కాదు, ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయితేనే కదా వీళ్ళు కూడా ఇంకొక అడుగు ముందు వేయగలుగుతారు. సో మా సపోర్ట్తో పాటు మీ సర్వీస్ కూడా. సో ఒకసారి వస్తే వాళ్ళే ఇంకా వదులుకోలేరు, ఎందుకంటే చాలా బాగా సర్వీస్ బాగుండేది. ఇప్పుడు నేనే ఫర్ సపోజ్ ఫస్ట్ మేడం మీ ఇద్దరు యూట్యూబ్ చూసి వచ్చిన వారే. తిను నాకు ఫ్యామిలీని కూడా ఒక రండి family రండి లాగా రండి అయిపోయారు. రండి మేడం రండి. మేడం మాటల్లో కూడా వినొచ్చేమో మనం మన క్లినిక్ గురించి. మీ ఛానల్ చూసి వచ్చాను, కానీ చాలా బాగుంది ట్రీట్మెంట్ అయితే. థ్యాంక్ యూ. నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ మనం ప్రమోట్ చేసిన తర్వాత ఇంతమందికి నచ్చడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. సో ఇది ఒక సర్వీస్ రూమ్. నెక్స్ట్ అండ్ ఇది ఇప్పటి వరకు హైదరాబాద్ లో నాకు తెలిసి మాది సెకండ్. అబ్బాయి ఇది ఎంత ప్రిటీ ఉన్నావు అని ఇందులో. బిఫోర్ ప్రెగ్నెంట్. అక్కడికి హైదరాబాద్ లో మాదే సెకండ్ బెడ్ అనుకుంటా, కొరియన్ బెడ్. ఓకే, లైక్ ఎట్లా ఉంటుంది. నువ్వు అక్కడ చెప్పేది. లైక్ దీంట్లోనే హెయిర్ వాష్ ఇది మేము హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నాము. త్వరలో స్వప్నాక కూడా ఇక్కడ మేడంకి చేస్తామని డెఫినెట్గా అనుకుంటున్నాను. అంటే ఏంటిది సర్వీస్ ఇక్కడ? కంప్లీట్ గా హెయిర్ స్పా మేడం. అంటే ఈ రోజులో మనం నార్మల్ గా చైర్ లో కూర్చొని క్రీమ్ అప్లై అది కదా, ఇది కంప్లీట్ గా హెడ్ థెరపీ లాగా అన్నమాట. లైక్ ఏదైనా హెడ్ ఎక్స్ ఉన్నా చాలా సూతింగ్ గా వాటర్ వస్తుంది, కలర్ఫుల్ గా లైట్స్ వస్తాయి. అండ్ మన క్రీమ్స్ అవంతా కొరియన్ ప్రోడక్ట్ అన్నమాట. కరెక్ట్, ఎందుకంటే నేను ఒక రీల్ కూడా చూసాను. అది చూసినప్పుడు ఆమె హెడ్కి మసాజ్ అది చాలా అసలు చూస్తుంటే మనకే నిద్ర వచ్చింది. అంత చక్కగా రీల్ కూడా చాలా బాగా అనిపించింది. అయితే ఎప్పుడు ఇస్తున్నావు అపాయింట్మెంట్?
ఈ వీక్ మీకు ఓకే అంటే మనకి ఎప్పుడు మన కోసం ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఎనీ టైం. నేను తీసుకున్నాక మీకు నా ఫీల్ చెప్తానండి, తర్వాత మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు. నేను ఇటు తిరిగి చెప్పాలి. నేను చేయించుకున్నాక మీకు నా ఫీల్ చెప్తానండి, తప్పకుండా చూడండి. నాగశ్రీ మేడం ఫ్యాన్స్ కి హాయ్ హలో. మధ్యలో కొంచెం పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇది వాణి రూమ్. వాణి ఎక్కడ చూసినా అటు ఇటు సైడ్కి చూస్తున్నావు ఏంది? ఒక్క ఫోటోలో కూడా స్ట్రైట్గా ఎందుకు చూస్తలేవు? ఇది కన్సల్టేషన్ రూమ్. వచ్చినప్పుడు ఇది క్లిప్ యాడ్ చేస్తాను డెఫినెట్గా. షాక్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ. షాక్ అయినందుకు కాదు, అంటే ఉందా ఇక్కడ అన్న ఫీలింగ్ వచ్చేసింది వెంటనే. బోరింగ్ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఫైనల్గా భోజనాల దగ్గరకు వచ్చేసామండి. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకసారి మా వీడియోకి చూపిస్తారా అండి ఏమేమి ఉన్నాయో? ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. ఇక్కడ ఫస్ట్ అయితే మిర్చి బజ్జీ, డబల్ కా మీఠా, పుల్కా, పన్నీర్ కర్రీ, అండ్ ఇక్కడ మర్చిపోయారు పూరే, గుత్తి వంకాయ, పులిహోర. ఇది మష్రూమా? ఫీల్ అవుతున్నాను నేను తప్పు చెప్పానని. మష్రూమ్, పులిహోర, ఇది వెజ్ పులావ్ అనుకుంటా. అండ్ వైట్ రైస్, రైతా, క్యాబేజ్ పకోడీ, గుత్తొంకాయ. మీకు ఇష్టమా? బాగా. పప్పుచారు, టమాటా పచ్చడి, అప్పడాలు అండ్ గట్టి పెరుగు. ఇవన్నీ తిన్నాక లోపలికి వెళ్ళడానికి వాటర్ బాటిల్స్. సో ఇదన్నమాట, వాణి దగ్గరకు వచ్చాము, ఇలా జరిగింది, చాలా బాగుంది. సో మీకు కూడా ఏవైనా ట్రీట్మెంట్స్ కావాలి అన్నా, సలూన్ సర్వీసెస్ కావాలి అన్నా మా వాణి దగ్గరకు వచ్చేయండి.